ఒక అతను ఏం చెప్తా ఉన్నాడు ఆ ఇన్స్టాగ్రామ్లో అంటే, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే అమిత్ షా గారు ఏం చేసిండట అంటే, బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు రాకుండా బార్డర్ పొంటి మొత్తం పాములు మొసళ్ళను పెట్టిన. వాడు తెలుగులో చెప్తాడు, వాడు ఎవడో దొరకలే కానీ వాడు పచ్చి అబద్ధాలు. వారి అమ్మ వాని కింద ఇంకా కామెంట్ ఏందనుకున్నావు దర్శన్? సూపర్ డూపరా, సూపర్ డూపర్ వా. అరే అమ్మ, ఇంత ఎడ్డి వాళ్ళు ఎట్లా బతున్నారు నాయన. ఇంకా మనం పాలు ఇచ్చిందంటే సూపర్. ఎన్ని పాలు ఇచ్చింది, ఎన్ని లీటర్లు ఇచ్చింది నువ్వు అది చూస్తే నేను షాక్ అయినా. నేను చూసి ఎవర్రా వీడు నిజంగా గింత పచ్చి అబద్ధం చెప్తున్నాడు అని అనుకున్నా. ఇగో 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 గిదట. ఈయన పేరు ఏందో రాహుల్ అమిత్ షా ఏదో ఉంది. ఇగో అమిత్ షాకి ధమ్కేస్తుంది. ఏమనంటే నువ్వు ఉన్న గుంటల నుండి అడుగు కూడా బయట పెట్టనియను అని ధమ్కేస్తుంది. మన అమిత్ షా ఒప్పుకుంటాడా? నేను 15 రోజులు వెస్ట్ బెంగాల్ అనే ఉంటా, మీరు ఏం బీక్కుంటారో బీక్కోరి అని చెప్తాను. बंगाल चुनाव में 15 दिन तक मैं बंगाल में ही रहने అసలు ఇటువంటి వీళ్ళు ప్రమాదం దేశానికి. అమిత్ షాకి ధమ్కిస్తే ఎట్లుంటుంది తెలుసు? బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ కి వచ్చి ఒక బార్డర్ ఉంటది 175 కిలోమీటర్స్. అక్కడ నుంచి వచ్చి ఓట్లు వేసి దర్జాగా బార్డర్ క్రాస్ అవుతుంది. ఆ బార్డర్ దగ్గర క్రొకడైల్స్ అండ్ పాములని సెక్యూరిటీ కోసం డిప్లాయ్ చేపిస్తుంది, ఎవ్వరు బార్డర్ క్రాస్ కాకుండా. మరి ఈసారి వెస్ట్ బెంగాల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారో, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. చెప్పు తీసుకొని మీ ముఖం మీద కొట్టు. ఎవడా వాడు పాములు మొసళ్ళు పెడతా ఉంటాట. వెస్ట్ బెంగాల్ నుంచి మన బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ కి వచ్చే బార్డర్ లో పాములు మొసళ్ళను పెట్టి సెక్యూరిటీ కింద డిప్లాయ్ చేస్తా ఉన్నాడట. వాడు చెప్పుడు ఎంత చెప్పుడు. దీని కింద రాసిన అరే పుల్లయ్య, పిల్లకుత్త మాటలు చెప్తున్నావు. ఇండియా ఆర్మీ ఉండగా కుక్కలు పాములు ముసలు దేశానికి కాపలా అప్పారావు అని చెప్పి మంచిగా ఇక ఈ జెండా ఇక అరే సిగ్గుండాలి. మొత్తం బీజేపీ కలిసి ఒక్క లేడీని ఏం చేయలేకపోతున్నారు. మళ్ళా ఏం అయ్యో పక్కా టీఎంసీ ఇన్షాల్లా జై బీజేపీ పటేగీలు. ఇగో ఏం ఇలా బుర్రలో గిత్త కూడా గుజ్జుండదు. ఇంకా వీళ్ళని ఫాలో అయితే ఇంకా గమ్మత్ ఏంటంటే ఇది రియాలిటీ ఏందని చూసుకోవాలి కదా. నాకెవరో పంపితే నేను చూసిన నాకు ఇది చూడాలి వీళ్ళు ముచ్చటాన్ని. ఇక్కడ పాములు క్రొకడైల్స్ ని బంగ్లాదేశ్ ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ బార్డర్ లో 175 కిలోమీటర్లు మొత్తం అన్నింటినీ డిప్లాయ్ చేసిండట. ఇది ఆడుంటాడు. ఈయన పేరేమన్నా తెలుసా? ఈయన పేరేమన్నా రాహుల్ ఎట్లా చూస్తారో ఇన్స్టాగ్రామ్ కానీ. అయితే గింత ఎర్రి నా కొడుకులు బతికి సమాజానికి ఏం చెప్తా ఉన్నారా మీరు ఇంట్లో? ఇంకా దీనికి లైకులు 138K లైకులు, 3.4K షేర్లు. ఈ అబద్ధం 138,000 మంది లైకులు కట్టిన. అయ్యో వీళ్ళని ఎట్లా బతుకుతారా నాయన? ఇంత తెలివి లేకుండా, కనీస జ్ఞానం లేకుండా. ఫస్ట్ వినేనన్న దావకాలా చూపిర్రా. ఏం పేరు? ఎంఆర్ సన్నియా. అమ్మ వీడు ఎవర్రా ఆయన? ఇగో ఇటువంటి హౌలగాలతోటి సమాజం ముందుకు పోదు ఎన్నడిగా. ఆడ సరే బెంగాల్ ఎన్నికలు ఎవడు గెలిస్తే ఎవడిపోతాడు తర్వాత కానీ అమిత్ షా ముసళ్ళను పాములను డిప్లాయ్ చేసి ఇండియన్ ఆర్మీని అవమానపరిచినట్లేదా? అవును. ఈ ఎక్కడ కొడుకులు వీళ్ళంతా అన్నం తింటున్నారా, పెండ తింటున్నారా? ఎటబత్తారా మీరు? జరేనన్నా చూపెట్టరా తల్లిదండ్రులు వీళ్ళు తీసుకపోయి. కాదు ముసళ్ళు ఉంటాయా లేకపోతే ఇప్పుడు నీళ్ళు లేకుండా గుటల ముసళ్ళు ఎన్నుకుంటాయిరా సన్నాసి. అమ్మాయి ఎక్కడి దరిద్రులు వీళ్ళు. ఇక ఇటువంటి హౌలేగాలతోటి ఇక ఈ దేశంలో ఇక వీడు దానికో మ్యూజిక్ ఈయన షేర్ ఖాన్ లెక్క బంద్ చేయర్రా ఇవన్నీ.